శ్రోతలకు నమస్కారం. నా పేరు ఇందిర. నేను ప్రతి నెల 4వ బుధవారం సాకార్ ద్వారా ప్రచురితమైన శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే ఒక సంకలనం నుండి శ్రీమాత అరవిందుల ముద్దుబిడ్డల అనుభవాలను తెలుగులో మీ ముందు ఉంచుతాను. ఈ జ్ఞాపకానుభవాలను చదవడం ద్వారా నేను, వినడం ద్వారా మీరు శ్రీమాత యొక్క ప్రేమని, అలౌకిక దివ్య సౌందర్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. నిరంతర జ్వాల, చిత్రాసేన్. నా ప్రసంగం ఉపక్రమించే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. అదేమిటంటే, జ్ఞాపకాలు అనే పదంతో నేను అంగీకరించను. శ్రీమాత భూతకాలానికి చెందినది కాదు, బహుశా వర్తమానానికి కూడా చెందినది కాదు. ఆమె మూర్తిభవించిన భవిష్యత్ దర్శనం. ఈ సదస్సులో పాల్గొనడానికి భయాందోళన చెందాను. ఈ క్షణాన్ని కూడా నా స్థితి అలాగే ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, శ్రీమాతను గురించి చెప్పాలంటే ఆమె ఒక్కొక్క వ్యక్తికి తన ఒకానొక మానసిక స్థితిలో ఆ వ్యక్తికే సంబంధించిన సలహాలను బయటకు చెబితే వారి ఆ సలహా సర్వసామాన్యంగా అందరికీ అన్ని పరిస్థితుల్లోనూ పాటించదగినది అనే భావం వినేవారికి ఏర్పడే ప్రమాదం ఉన్నది. అదే నా భయాందోళనకు మూల కారణం. ఆమె వాక్యాలను వల్లించవచ్చు, కానీ అవి విత్తనానికి పైపొర లాంటివే. దాని లోపలి మూల వస్తువును స్పృశించలేవు. అయినా శ్రీమాత శిశువులైన ఆనంద, దీపశిఖ లాంటి మిత్రులతో ముచ్చటించడానికి సందేహించపనిలేదు. మన పరస్పర భావాలను తెలుసుకొనడానికే నేను ప్రసంగిస్తే తప్పేమీ లేదు. నా భయాందోళనకు మరో కారణం ఏంటంటే, శ్రీమాతతో మన సంబంధ బాంధవ్యం కేవలం భౌతిక భూమిక పైన కాదు అనే విషయాన్ని చక్కగా గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. శ్రీమాత మన ప్రక్క నుండి నడిచి వెళ్లే సమయంలో వారి ఒక ఓరచూపు, చిరునవ్వు, చిరు స్పర్శ మన కష్టాలన్నింటినీ దూరం చేసి మన జీవిత సరళిని పూర్తిగా మార్చివేసిన సన్నివేశాలు కోకొల్లలు. ఒకసారి శ్రీమాతతో నేను ఇలా ఫిర్యాదు చేశాను. అమ్మా, గతంలో వలె ఈ మధ్య నీతో ఎక్కువగా కలవలేకపోతున్నాము. దానికి ఆమె ప్రతిస్పందిస్తూ, నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. ఆట స్థలానికి వారంలో 3 సార్లు వస్తూనే ఉన్నా. మీకు చాక్లెట్లు, వేరుశనగలు వగైరా పంచిపెడుతూనే ఉన్నా అన్నారు. ప్లే గ్రౌండ్లో శ్రీమాత భారతదేశపు ఆధ్యాత్మిక దేశపటం ముందు ఆసీనురాలై విద్యార్థినులు ఆమె ముందు నడిచి వెళ్తూ ఉంటే గబగబా పంచిపెట్టేవారు. అప్పుడు వారు మన వైపు చూచినట్టు కానీ మనల్ని గమనించినట్టు కానీ అనిపించేదే కాదు. కానీ వారు ఇలా అనేవారు, ఒక చిరు క్షణం చాలు మీ ప్రతి ఒక్కరిపై నా శక్తి ప్రసరించడానికి అని. అందుచేత మనం వ్యక్తం చేసే వాక్యాలు చాలా అర్ధరహితము, తప్పుల పుట్టలు అయ్యే అవకాశం ఎక్కువ ఉండగలదని మనం గ్రహించాలి. మనందరిపై శ్రీమాత శక్తి ప్రభావాలు నిరంతరం అనుక్షణం ప్రసరిస్తూ పనిచేస్తూనే ఉంటాయి కూడా. నా వరకు ఆ ప్రభావం వల్ల మన చైతన్యం పెరగడం, మనలోని భూమికలన్నిటిపై పనిచేసి వాటిని సమగ్రంగా, లోపరహితంగా, నిర్దుష్టంగా తయారు చేయడంలో కృతకృత్యమవుతూ ఉంటుంది. శ్రీమాత మన మధ్య భౌతికంగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆ పనే చేస్తూ ఉంటుంది. ఆమె బిడ్డలమైన మనము ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఈ కార్యము నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. శ్రీమాత ఎల్లప్పుడూ మన చైతన్యాభివృద్ధికి ఎలా తోడ్పడతారో తెలియాలంటే 1948లో జరిగిన ఒక సంఘటనను మీకు గుర్తు చేస్తాను. ఆ రోజుల్లో మేడపైన ప్రస్తుతం దర్శనానికై మనం వెళ్లే పొడుగాటి గదిలో ప్రార్థనలు, ధ్యానములు, ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ అనే పుస్తకాన్ని చదివి వివరించేవారు. కొద్దిమంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ తరగతిలో చాలామంది చేరసాగారు. ఒకరోజు హఠాత్తుగా, మీలో ఎట్టి ఆలోచనలు మెదులుతున్నాయి అని ప్రశ్నించారు. ఒకరిద్దరిని ప్రశ్నిస్తే చాలా మంచి విషయాలు చెప్పారు. నా వైపు వేలు చూపి, నీ సంగతి ఏంటి, ఏమి యోచిస్తున్నావు అన్నారు. ఏం చెప్పాలో తెలియక తబ్బిబ్బై, ఏమీ లేదు అని జవాబిచ్చాను. దానిని శ్రీమాత, ఓహో, నీవొక గొప్ప యోగివైనావన్నమాట, నీ బుర్రలో ఏ విధమైన ఆలోచనలు లేవన్నమాట అన్నారు. అప్పుడు నేను ఇలా అన్నాను, అలా కాదు మాత, హఠాత్తుగా మీరు అలాంటి ప్రశ్న వేస్తే నేనేమి చెప్పగలను? భయభ్రాంతులకు లోనయ్యాను. నేనేమి ఆలోచిస్తున్నానో దానిని మర్చిపోయాను. తరువాత ఆమె ఆశీస్సులు పొందడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తన విలక్షణమైన, ప్రత్యేకమైన చిరునవ్వుతో నా జవాబులోని నిజాయితీని అభినందించినట్లు అనిపించింది. ఇదే ఆమె చేసే పని, మన చైతన్యాన్ని పైకి ఇంకా పైకి తీసుకెళ్లటం. అందుకే ఆమె నేర్పిన పాఠాలు మాటలకు అందేవి కాదు. నేను ఆమెకు ఉత్తరాలు చాలా తక్కువగా రాసేదాన్ని. ఎప్పుడైనా ఉత్తరం రాసినా జవాబు వచ్చేది కాదు. నేను చిన్నబుచ్చుకునేదాన్ని. నా మిత్రగణానికి ఎంతో అందమైన జవాబులు వచ్చేవి. నాకు 100 ఉత్తరాలలో ఒకదానికి జవాబు వస్తే అదే గొప్ప.
ఒకరోజు ప్లేగ్రౌండ్లో శ్రీమాత చాక్లెట్లు పంచేటప్పుడు నా వంతు వచ్చినప్పుడు నన్ను ఆపి నా చేతులను తన చేతుల్లోకి తీసుకొని నా జవాబు వచ్చిందా అని అడిగారు. లేదు మాత, నీ జవాబు రాలేదు అన్నాను. నీకు సమాధానమిచ్చాను, నీకు అందింది కూడా, అందుకే నేను జవాబు రాయలేదు అని అన్నారు. దీనివల్ల మీకు అర్థమైందనుకుంటా, శ్రీమాత లీలల్ని అంచనా వేయడానికి మానవ మేధస్సుకు వీలు కాదు. నేను చిన్నారి పాపగా ఆశ్రమంలో అడుగుపెట్టాను. తరచూ శ్రీమాతతో సంభాషించసాగాను. ఒకరోజు, అప్పుడు నా వయసు 15 లేదా 16 సంవత్సరాలనుకుంటా, శ్రీమాత ఇలా ప్రశ్నించారు. నీవెందుకు విద్యను అభ్యసిస్తున్నావు? ఆ వయసులో ఇలాంటి ప్రశ్నకు ఎలా జవాబివ్వగలను? ఊరికినే అని బదులు చెప్పాను. అప్పుడు శ్రీమాత, ఏ పనినైనా నీకు ఇష్టమైతేనే, లేదా నీ అంతర్గత భావాలను, శక్తులను, నీ వ్యక్తిత్వాన్ని ప్రకటించడాన్ని చేయవచ్చు. అంతేకాని ఊరికినే చేయనవసరం లేదు సుమా అన్నారు. ఆమె మన అభ్యుదయాన్ని కాంక్షించారు. చదవడం అనాదిగా వచ్చిన సాంప్రదాయం కాబట్టి చదవాలి అనే భావం తప్పు. మన మేధస్సులోని కొన్ని భాగాల్ని పెంపొందించడానికి చదువుకోవడం చాలా అవసరం. కానీ మనం ఇక్కడికి దానికోసం రాలేదు. మనం ఎవరు అనే ఎరుక కోసం వచ్చాం. నీ వ్యక్తిత్వం బహిర్గతం కావడానికి అనేక మార్గాలున్నాయి అనేవారు శ్రీమాత. నా స్నేహితుల్లో కొంతమంది ఎంతో శ్రద్ధగా, నియమబద్ధంగా చదువుకునేవారు. రోజులో ప్రతి గంటలో ఏమేమి చేయాలో కార్యక్రమం ముందుగానే తయారు చేసుకుని అతి శ్రద్ధగా పాటించేవారు. నేనెప్పుడూ అలా చేసేదాన్ని కాదు. అసలు నేను ఏమీ చేయట్లేదనిపించేది. అందుచేత శ్రీమాత వద్దకు వెళ్ళి, నా జీవితాన్ని ఎలా క్రమబద్ధం చేస్తే బాగుంటుంది అని అడిగాను. నీవు ప్రతిరోజు చేసే సమర్పణ గురించి అడుగుతున్నావా అన్నారు. అవును అన్నాను. అది నీ అంతరంగానికి చెందిన విషయం. బాహ్య కార్యక్రమాలపై ఆధారపడదు. చదవాలంటే గొప్ప పదవి పొందాలనో, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనో చదవద్దు. భగవంతుడి ఉద్దేశంలో నేను ఏమి చేయాలో అది చేయడానికి మాత్రమే చదువుకోవాలి అన్నారు శ్రీమాత. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా అనుకో, నేను చేసే ప్రతి కార్యం దైవం కొరకే అని. అప్పుడు నీలోని భాగాలు ఆ భావాన్ని వ్యతిరేకిస్తాయి. మెల్లిమెల్లిగా ఆ భాగాల్ని నిర్మూలించాలి. అట్లాగని ఉద్రేకంతో, బలాత్కారంగా మాత్రం కాదు. ఎంతో మృదువుగా, అనునయంగా, చిరాకు పడకుండా ఎంతో జాగ్రత్తగా ఆ పనిని చేయాలి అంటారు ఆమె. అర్థమైందా అని అడిగారు. నాకు పూర్తిగా బోధపడలేదని జవాబు చెప్పాను. కొంతకాలం అయ్యాక తిరిగి దీని గురించి మాట్లాడుకుందాం అన్నారు. అప్పుడు నీకు బోధపడుతుంది అన్నారు. ఇంకా ఇలా అన్నారు, నీ శరీరానికి కొంత పని చేయడం అవసరం. పుష్పకక్షంలో నాకు కొంత పనిని నిర్దేశించారు. ఈ విషయాలనన్నీ ఎందుకు చెప్పాననుకుంటున్నారా? చిన్న వయసు నుండే ఆమె బిడ్డలకు తమ తమ స్వభావ స్వధర్మాలను బట్టి చైతన్యాన్ని పెంచేందుకు ఎంత శ్రద్ధ వహించారో తెలపడానికే. నేను డిజైన్లు వేసేదాన్ని. జిగ్సా పజిల్స్ చేసి అమ్మకు సమర్పించేదాన్ని. వీటిని శ్రీమాత మేడపైన ఉంచేవారు. అక్కడ పూజాలాల్ గారు, లల్లుభాయ్ గారు, ఇంకా ఎందరో మేడ మీద తమ పని ముగించుకున్న తర్వాత ఈ పజిల్స్ని విప్పదీసేవారు. ఒకరోజు శ్రీమాత నాకు 2 పెద్ద సైజు చిత్రాలను ఇచ్చారు. వీటిని బోర్డు మీద అంటించి కత్తిరించు. అప్పుడు నీ పజిల్స్ను విప్పదీయడం కొంచెం కఠినమవుతుంది అన్నారు. మరోసారి నాతో ఇలా అన్నారు, నీ డిజైన్ పనిని ప్రోత్సహించాను ఎందుకో తెలుసా? నీ చేతులు, కళ్ళు ఎలా సమన్వయం అవుతాయో అలాగే వివిధ రంగుల గురించి నీ భావాలు పెంపొందేదానికి. శ్రీమాత మరో విషయంలో శ్రద్ధ వహించేవారు. అది కలల విషయంలో. నిన్న రాత్రి ఏమి కల కన్నావు అని అడిగేవారు. మేము మా కలలను వివరించేవాళ్ళం. కొన్నిసార్లు ఆసక్తికరమైన కలలు వచ్చినప్పుడు మేము స్వయంగానే వెళ్ళి శ్రీమాతకు వాటి గురించి చెప్పేవాళ్ళం. ఆ కలలను గురించి విశ్లేషించి వివరించేవారు శ్రీమాత. ఆ కలల ప్రాధాన్యత గురించి, వాటి వెనుక ఉన్న గర్భమర్మితమైన విషయాలను గురించి వివరించేవారు. మనం నిద్రిస్తున్నప్పుడు కలలు మన అధోచేతన నుంచి వస్తూ ఉంటాయని, కలలు కంటున్నప్పుడు కూడా మనం జాగ్రత్త చైతన్యంలో అవి కలలు మాత్రమే అన్న జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యమని పదే పదే నొక్కి చెప్పేవారు. అట్టి శక్తి కలగాలంటే ముందుగా రాత్రి వచ్చిన కలల్ని జ్ఞప్తి ఉంచుకోగలగాలి. అది ఒక రోజులో వచ్చే విద్య కాదు. అనేక సంవత్సరాలు సాధన చేయాలి. కానీ కలల్ని జ్ఞాపకం ఉంచుకోగలిగితే వాటిపై ఆధిపత్యం సంపాదించావన్నమాటే. ఇంకా నిద్ర గురించి ఎన్నో విషయాలను మాకు అవగతం చేశారు. ప్రశాంతంగా నిద్రించగలగడం, కలతలు లేని మనశ్శాంతిని పొందటం గురించి ఎన్నోసార్లు నొక్కి చెప్పారు. నేను చదువుకోవడం అయిపోగానే పడుకునేదాన్ని. అది తప్పు. అలా చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు. ఎందుకంటే అలా నిద్రిస్తే శరీరానికి విరామం దొరకొచ్చు గాని మనస్సులోని కణాలు ఇంకా పనిచేస్తూనే ఉంటాయి అని వివరించారు. అందువలన చదువేది పూర్తి అయ్యి పిమ్మట కాస్త విశ్రాంతి తీసుకోవాలి.
తరువాత నిద్రించాలి. నీలోని అన్ని భాగాలకు విశ్రాంతి కలగాలి. ముఖ్యంగా తలలో ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. నీ దేహం పూర్తిగా ఒక గుడ్డలాగా లోనికి ముడుచుకొని పోవాలి. అన్ని భావాలను హృదయం దగ్గరకు చేర్చాలి. అంతేకాకుండా భగవత్ కృపకే ఆకాంక్షిస్తే మరీ మంచిది. అప్పుడు నీవు జాగ్రత్తావస్థ నుంచి సుషుప్తికి సహజంగా సులువుగా జారుకోగలవు అనేవారు శ్రీమాత. ఇక స్వచ్ఛమైన నిద్ర వస్తే కలల్ని జ్ఞాపకం ఉంచుకోవడం చాలా సులువు. ఇప్పుడు శ్రీమాత కార్యాలలో మరో విషయాన్ని గురించి ముచ్చటిస్తాను. 1940వ సంవత్సరంలో నేను 12 ఏళ్ల చిన్న అమ్మాయిగా వచ్చినప్పటి నుంచి ఆశ్రమాన్ని గమనిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు, ఖాళీగా ఉండరు. అంతేకాదు, చేసే పనిని వీలైనంత పరిపూర్ణంగా, నిర్దుష్టంగా చేస్తుంటారు. ఇక వయసులో పెద్దవారు శ్రీమాత నాకు ఈ పనిని అప్పచెప్పారు అంటూ ఉండేవారు. అది ఎట్టి కార్యమైనా సరే గొప్ప, హీన అంటూ తేడాలే లేవు. ఆ వయస్సులో ఇవన్నీ అర్థమయ్యేది కాదు, కానీ గ్రహించవచ్చు. ఆనాడు ఆ పెద్దల నుండి ఎన్ని విషయాలను గ్రహించానో ఇప్పుడు నాకు పూర్తిగా అవగతమైంది. భగవంతునికి అత్యంత ఉత్కృష్టమైన ఆరాధన మనం చేసే నిత్య కార్యాలే. శ్రీ అరవిందుల యోగంలో శ్రీమాత పనికి ఎంత గొప్ప స్థానం ఇచ్చారో మనందరికీ తెలిసిన విషయమే. దీనికి కారణం ఏంటంటే, ఏదేని పని చేయాలంటే నలుగురితో సంబంధ బాంధవ్యాలు లేకుండా చేయలేము. అప్పుడు మనలోని మంచి గుణాలు, మాలిన్యాలు అన్నీ పైకి తేలుతాయి. మనల్ని గురించి మనం ఎరుక పొందడానికి ఇంతకంటే గొప్ప సాధనం ఏముంటుంది? మనలో దాగి పొంచి ఉన్న అరిషడ్వర్గాలను పెకిలించి వేయడానికి అది గొప్ప తరుణం. శరీరానికి శ్రమనిచ్చే భౌతిక కార్యాలకు అమ్మ చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. దీనికి ఉదాహరణ ఇస్తాను. శాంతినికేతన్లో చరిత్ర విభాగంలో ఆచార్యులుగా పనిచేసి తదుపరి మన ఆశ్రమ విద్యా విభాగానికి సంయుక్త అధ్యక్షుడైన శిశిర్దా గారిని ముందుగా భోజనం గదిలో నియోగించారు శ్రీమాత. అలాంటి ఉదాహరణలు కోకొల్లలు. జీవితంలో గొప్ప స్థానాలను అలంకరించిన మేధావులు ఎందరో ఆశ్రమం వచ్చారు. మొట్టమొదట వారికి భోజనం గదిలోనో మరో చోటనో భౌతిక సంబంధమైన కార్యాలను అప్పజెప్పారు. మరో ముచ్చట పువ్వుల గురించి. శ్రీమాత పుష్పాలకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడప్పుడు మాకు పువ్వులనిచ్చినప్పుడు వాటి ప్రాధాన్యాన్ని వివరించేవారు. ఒకసారి నాకు డీటెయిల్డ్ సరెండర్ అనబడే పుష్పాన్ని ఇచ్చారు. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఇలా వివరించారు. ఇది ఒక చిన్న సైజు చైనా గులాబీ, చాలా చిన్న గులాబీ రంగు పువ్వు. డీటెయిల్డ్ సరెండర్ అంటే నీ ఆలోచనలను, భావాలను, చేసే పనులను అన్నింటినీ సమర్పణ భావంతో నింపాలి. భగవంతునితో ఇలా చెప్పాలి: నీతో సామీప్యాన్ని పొందడానికై నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. ఒక పుష్పాన్ని సమర్పించేటప్పుడు మన సంపూర్ణ సమర్పణకు దానిని ఒక చిహ్నంగా, సంకేతంగా సమర్పించవచ్చు. నీవు ఆ భావంతో సమర్పిస్తే నేను నీ ముందు నిలిచి దానిని ప్రేమతో స్వీకరిస్తున్నానని ఊహించుకుంటే అది సత్యమైన అనుభవం అనేవారు శ్రీమాత. ఇది ఆనాడే కాదు, ఇప్పుడు కూడా సత్యమైన అనుభవం. శ్రీమాత ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అనేక జన్మల తర్వాత కూడా మన ముందు ఉంటారు. ఈ భావాన్ని మనలో బాగా నాటుకునేటట్లు చేశారు. ప్రతిసారి ఈ భూమిపై జన్మనెత్తినప్పుడు శ్రీమాత మనతో ఉండి తీరుతారు. మనల్ని చేయి పట్టుకొని మన ధ్యేయం వైపు నడిపిస్తారు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇది నా అకుంఠిత విశ్వాసం. నేను 19 సంవత్సరాల యువతి అయినప్పుడు నా ప్రాణిక భాగంపై శ్రద్ధ వహించవలసిన అవసరం గురించి నొప్పి చెప్పారు. ప్రాణిక భాగం అంటే మనలోని ప్రేరణలు, కోరికలు, వీటి నివాస స్థానం. అందుకని నాకు కొన్ని పనులను అప్పచెప్పారు. ఆశ్రమ ముద్రణాలయం అప్పుడప్పుడే ప్రారంభమైంది. శ్రీమాత నన్ను ఇంద్రసేన్ను ఎరుగుదువా అని అడిగారు. ఎరుగుదునన్నాను. ఆయన వద్దకు వెళ్ళు, ఆయన నిన్ను ముద్రణాలయానికి తీసుకెళ్తారు అన్నారు అమ్మ. మేము ముద్రణాలయానికి నడుస్తూ వెళ్ళాం. అప్పుడప్పుడే అది పనిచేయడం ప్రారంభించింది. ముద్రణ మెషిన్లు పెద్ద పెద్ద పెట్టెల్లో వచ్చి ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే బయటకు తీశారు, మిగతావి ఇంకా పెట్టెల్లోనే ఉన్నాయి. డాక్టర్ ఇంద్రసేన్ ఈ పనులను అజమాయిషీ చేయడానికి ఎవరినైనా ఒకరిని పంపాలని శ్రీమాతను కోరారు. ఆ పనికి నేను తగినదాన్ని కాదు, కానీ ఆయన ఉపాధ్యాయ వృత్తిలో తలపండిన వారు కాబట్టి నన్ను చేతితో కంపోజ్ చేసే పనిని నేర్చుకోమన్నారు. నేర్చుకోవడానికి మొదలుపెట్టిన మరుక్షణమే నా స్నేహితురాలు ఒక ఆమె లోపలికి తొంగి చూడటాన్ని గమనించాను. ఏమిటి సంగతి అని అడిగాను. ఆమె లోపలకు వచ్చి, నీ పనిలో నీవు ఎలా సాగిపోతున్నావో చూచిరమ్మని శ్రీమాత నన్ను పంపించారు అన్నారు. ఇది శ్రీమాత మామూలుగా పనులను చేసే పద్ధతి. అటు నన్ను ముద్రణాలయానికి వెళ్ళమన్నారు. ఇటు తక్షణమే నేను ఎలా పని చేస్తున్నానో కనుక్కోవడానికి నా స్నేహితురాల్ని పంపారు. నేను ఈ పని చేయడానికి సర్దుకుపోగలనా లేదా అనేదే ఆమె ఆదుర్దా అంతాను. మన మీద అమ్మగారికి ఉన్న ప్రేమానురాగాలను అద్దం పట్టినట్టుంటుంది ఈ ఉదాహరణ. అది 1945వ సంవత్సరం 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులు. శ్రీమాత ఆ తరుణంలో ఒక సందేశం ఇచ్చారు. విజయం సిద్ధించింది ఓ ప్రభు,
ఈ విజయానికి మా అనంతకోటి కృతజ్ఞతాభివందనములు వగైరా. ఈ సందేశాన్ని మేము కంపోజ్ చేశాము. దానిని ముద్రించి చేతి ప్రూఫ్‌ను జయప్రదంగా శ్రీమాతకు చూపించి, ముద్రణాలయంలో నా మొదటి పని మొదటి రోజున ఎలా జరిగిందో తెలుపడానికై వెళ్ళాను. మనం చేసే పని పట్ల మన శ్రద్ధ ఎలా ఉండాలని శ్రీమాత ఆకాంక్షించేవారో తెలియాలంటే మరో చిన్న సంఘటనను గురించి చెప్పాలి. ఒకసారి మమ్మల్ని ఆదివారం ఉదయం ముద్రణాలయంలో పనిచేయడానికి వినియోగించారు. మామూలుగా జీతంతో పనిచేసే ఉద్యోగులు ఆదివారం సెలవు కనుక పనికిరారు. కానీ అది అత్యవసరమైన పని కాబట్టి మమ్మల్ని, అంటే ఒక 5 లేక 6 యువతీ యువకులను పంపారు. మేము ఒక బల్ల చుట్టూరా కూర్చొని పనిచేస్తున్నాం. అందులో ఒకరు మృదువుగా చిన్నగా ఒక కూనిరాగం తీస్తున్నారు. కొద్దిగా కబుర్లు కూడా మొదలైనాయి. ఎట్లాగైతేనేం పనిని పూర్తి చేశాం. మరుసటి రోజు ఉదయం నేను శ్రీమాత వద్దకు వెళ్ళినప్పుడు వారిలా అడిగారు, మీరు పని చేసేటప్పుడు బాతాఖానీ కొట్టారని విన్నాను. మేము చేసిందల్లా అమాయకు కబుర్లు కాబట్టి శ్రీమాత ఇలా అడిగేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. నేను అన్నాను కదా, కాగితాలను మడిచే పని అది, దానిని కాస్త ముగించాం. అప్పుడు శ్రీమాత ఏమన్నారో తెలిసినా, నేను ఒక కాగితాన్ని మడవాలంటే నా సంపూర్ణ చైతన్యాన్ని దానికే వినియోగించి ఆ పనిని చేసేదాన్ని. తద్వారా నేను చేసే పనిని సర్వశ్రేష్టంగా చేసేదాన్ని. ఈ మాటలను ఆమె ఎంత అనునయంగా, మధురంగా, చిరునవ్వుతో చెప్పారో ఆమెను గురించి చక్కగా ఎరిగిన మీరు సులభంగా ఊహించగలరు. అయినా ఈ మాటలను ఎవరిని గూర్చి అన్నారో వారికి మాత్రం హృదయ కుహరంలో అంతరంగం ఊగిపోయి చెంప మీద ఒక చిన్న వ్రేటు వేసినంత పని అవుతుంది. నాకు ఆ దెబ్బ తగిలింది. నేను చేసిన తప్పును ఎత్తి చూపించారు. ఆ రోజు నేర్చుకున్న గుణపాఠం ఈ రోజుకి మరువలేదు. ప్లేగ్రౌండ్‌లో శ్రీమాత వారంలో 3 రోజులు తర్జుమా తరగతులను నిర్వహించేది. శ్రీ అరవిందుల వ్రాతలను ఫ్రెంచ్ భాషలోకి అనువదించేది. ఆ సమయంలో అమ్మాయిల వర్గానికి నేను కెప్టెన్‌గా వ్యవహరిస్తుండేదాన్ని. మా వర్గపు కార్యక్రమంలో ఈ తర్జుమా తరగతి ఒక భాగం. రోజురోజుకి నా వర్గంలోని అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు రావడం మానివేయడంతో నా గుంపు చాలా చిన్నదయింది. శ్రీమాత వారిని తర్జుమా తరగతికి రమ్మన్నారు. నా వర్గ కార్యక్రమం కుంటుపడింది. ఉన్న కొద్ది మందితో ఏం చేయాలో తోచలేదు నాకు. పైగా శ్రీమాత తరగతికి వెళ్ళే అవకాశం పోగొట్టుకున్నందుకు నాకు బాధ కలిగింది. ఒకరోజు మా కార్యక్రమం చివర్న శ్రీమాత నా చెయ్యి పట్టుకొని, నిన్ను నా తరగతికి పిలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఏం చేసేది? అది గ్రూప్ కార్యక్రమం ఉండే సమయం కావడంతో నేను నిస్సహాయురాల్ని అన్నారు. నన్ను అంత ఎక్కువగా శ్రీమాత గుర్తుంచుకున్నందుకు నేనెంతో ఆనందంతో పులకించిపోయాను. అంతేకాదు, మనకు అప్పచెప్పిన పనుల ప్రాధాన్యతను మరోసారి ఆమె గుర్తు చేశారు. ఒకరోజు ముద్రణాలయంలో కొంత పని వచ్చింది. శ్రీమాత చిహ్నాన్ని కార్డులపై ముద్రించే పని అది. తరువాత వాటిని శ్రీమాత అందరికీ పంచిపెడతారు. శ్రీమాత వివరించే ప్రార్థనలు, ధ్యానములు తరగతికి పోకుండా 2-3 రోజులు మేము ముద్రణాలయంలో ఈ పనిని చేశాం. ఎందుకంటే సమయానికి ఆ కార్డులు శ్రీమాత చేతికి అందాలి కనుక. మాతో కేవలం భౌతిక కార్యాలు చేయించేవారు కాదు శ్రీమాత. ఆమెకు కళాత్మకమైన, ఉత్తమ అభిరుచి గల సౌందర్యాత్మక వస్తువులను తయారు చేయడంలో కూడా చాలా ప్రోత్సాహమిచ్చేవారు. ఆ రోజుల్లో శ్రీమాత స్వయంగా బుటాలు వేసుకున్న గౌనును చూస్తే మీరు నమ్మరు. అంత పరిపూర్ణత ఉండేది ఆమె చేసే ప్రతి పనిలోనూ. శ్రీమాత వద్ద మేము నేర్చుకున్న ఎన్నో గొప్ప గుణాలలో అత్యంత ప్రాథమికమైనది ఏంటంటే భౌతిక వస్తువులను గౌరవించడం. ఒకసారి శ్రీమాత పాఠశాలను చూడ్డానికి వెళ్ళారు. వారు వస్తున్నారని పాఠశాలలో అన్ని వస్తువులను చక్కగా సర్దారు. శ్రీమాత ఒక అలమారు వద్దకు నేరుగా వెళ్ళి దానిని తెరవమన్నారు. పాఠశాలను సర్దడానికి సమయం చాలక శ్రీమాత రాక మునుపు సర్దని వస్తువులనంతా ఈ అలమారులో ఇష్టం వచ్చినట్లు పడవేశారు. మరోసారి ఆమె ఒక ఆశ్రమ విభాగాన్ని దర్శించి నేరుగా స్టోరుకు వెళ్ళారు. అది నిర్మాణ విభాగం. అక్కడ కూడా అన్ని రకాల వస్తువులను క్రమం లేకుండా కలగూర గంపలా పడవేశారు. అక్కడి వారు శ్రీమాతను స్టోరుకు రావాల్సిన అవసరమేమిటి అని అడిగారు. ఆమె, స్టోర్లోని వస్తువులు నా వద్ద గోల పెట్టాయి గనక దయచేసి రండి, ఒకసారి వచ్చి మా పరిస్థితి ఎలా ఉందో గమనించండి అని నన్ను వేడుకున్నాయి. అందుచేత ప్రతి వస్తువును మనం గౌరవించడం నేర్చుకోవాలి. భౌతిక వస్తువుల్లో నిక్షిప్తంగా ఉన్న భగవదంశను గుర్తించి గౌరవించగలగాలి. శ్రీమాత మనకు ఏదో ఒక పని మీద ఎందుకు పురమాయించేవారంటే ఆ విధంగా వస్తువుల్లోని పదార్థాన్ని మనలోని భౌతిక చైతన్యాన్ని కలపడానికి. ఇప్పుడు కొద్దిగా శరీర వ్యాయామం గురించి ముచ్చటిస్తాను. ఒకానొక సందేశంలో శ్రీమాత వ్యాయామం యొక్క ధ్యేయం గురించి చెబుతూ దాని వలన మన శరీరంలో చైతన్యం పెరుగుతుందని, క్రమశిక్షణ ఏర్పడుతుందని, శరీరాన్ని మన వశం చేసుకుని మన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోగలుగుతామని వివరించారు. అలా చేయడం వల్ల మాత్రమే మన జీవితం ఉన్నతంగానూ, ఉత్కృష్టంగానూ సాగడానికి సాధ్యం కాగలదని నొక్కి చెప్పారు. శరీర వ్యాయామానికి ఇదే మూల ధ్యేయం.
మనం నిష్పక్షపాతంగా గమనిస్తే 6 ఏళ్ల పసిపాప వయస్సు నుంచి 90 ఏళ్ల ముదిసలి వరకు ప్రతివారికి వ్యాయామం అత్యవసరం అని తేలుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామంలో పాల్గొనడం గమనిస్తాం. ఇందులో ఆడ మగ అనే తేడాలు లేవు. ఒక విశిష్ట పద్ధతి ఏమీ లేదు. అందరూ అన్ని విధములైన వ్యాయామం చేయాలి. అప్పుడే మన దేహంలో సకల అంగాలు గట్టిపడతాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రీమాత సదా ప్రోత్సహించేవారు. ప్రతి వర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవారు. ప్రతి ఒక్క పోటీని తిలకించేవారు. పరుగు పందాలలో పందెం పూర్తి అయ్యే లైన్ దగ్గర టేపును పట్టుకొని నిలుచుకునేవారు. ఆటల పోటీలు ముగిసిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థిని పరిగెత్తిన విధానాన్ని సమీక్షించి ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో ఇంకా చక్కగా వేగంగా పరిగెత్తాలంటే ఏమి చేయాలో సులభమైన రీతిలో వివరించేవారు. అందుచేత మాకు నేటి తరం పిల్లల కంటే శరీర వ్యాయామం, ఆటలు, పోటీలు అంటే ఎంతో ఉత్సాహం ఉండేది. మా ఆటల గురించి వెళ్ళి ఏకరువు పెట్టుకోవడానికి ఒకరుండేవారు. ఆమె చేయమన్న పనులను చేసి చూపించడానికి అవకాశం ఉండేది. ఇక కండరాలను పెంచే వ్యాయామాఖ్యానాలు, జిమ్నాస్టిక్స్‌లో పోటీ పందాలు జరిగినప్పుడు శ్రీమాత న్యాయ నిర్ణేతగా జడ్జిగా వచ్చేవారు. ఇలా 1, 2 సంవత్సరాలు జరిగాయనుకుంటా. మాకు అంకెలు ఇచ్చేవారు శ్రీమాత. ఆమె అలా అంకెలు ఎందుకు నిర్ధారిస్తారో ఒక ఉదాహరణతో వివరిస్తాను. ప్యారలల్ బార్‌పై అనేక భంగిమలు చేయవలసి ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన పని. ముఖ్యంగా నాకు ఇప్పటి ప్రమాణాలను బట్టి పోల్చినా అవి జటిలమైనవే. పోటీ తర్వాత నేను శ్రీమాతను కలిశాను. "నీవెంత బాగా చేశావంటే నీకు మొదటి స్థానం వస్తుందనుకున్నాను" అన్నారు. కానీ నాకు రెండో స్థానం వచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలిపారు. "నీవు చేసింది భౌతికంగా సరిగ్గా ఉన్నప్పటికీ నీలో భయం ఉంది. అందుకే కొన్ని అంకెలను తీసివేశాను." మరి ఇలా నిర్ణయాలు తీసుకుంటే కష్టసాధ్యమే మరి. కానీ ఆమె దృక్పథం 100కి 100 పాళ్ళు సరియే. పోటీలో ఒక భాగంలో ఒక స్థానం నుండి మరో స్థానానికి గెంతాలి. గెంతగలుగుతానా, పడిపోతానా అని నాలో భయం వేసింది. దానిని శ్రీమాత ఇట్టే పట్టేశారు. మరో ఆసక్తికర సంగతి చెప్తాను. ఒక ఏడాది పాటు నాకు విపరీతంగా శ్వాసకోశ సంబంధమైన బాధ ఉండేది. దానికి కారణం నాకు తెలియలేదు. అకస్మాత్తుగా నాకు శ్వాస ఆగిపోయింది. నా సోదరి శ్రీమాత వద్దకు వెళ్ళి ఈ సంగతిని తెలిపింది. నన్ను చూడటానికి ద్యుమన్ భాయ్ వచ్చారు. "ఏమైంది చిత్ర" అని అడిగారాయన. "నాకు తెలీదు ద్యుమన్ భాయ్, కానీ నేను గాలి పీల్చుకోలేకపోతున్నాను" అన్నాను నేను. పడుకొని ఉన్నాను. ఆ రోజు సాయంకాలం శ్రీమాత వద్దకు వెళ్ళాను. ఆమె కూడా ఆశ్చర్యంగా "నీకెందుకలా జరిగింది? నరాలలో బలహీనత వల్లా?" అని అడిగారు. ఎలాగైతేనేమి సంవత్సరం చివర జరిగే పరుగు పందాల పోటీలన్నిటిలో పాల్గొన్నాను. ప్రతి పోటీలో తృతీయ స్థానం వచ్చింది. ఆరంభంలో ఏ చోటులో ఉన్నా సరే చివరికి 3వ స్థానంలో వచ్చి ఆగేదాన్ని. ఇలా ప్రతి పోటీలోనూ 3వ స్థానంలోనే ఆగేదాన్ని. ఇకనేం స్నేహితుల వేధింపులు మామూలేగా. "ఇదిగో ఇక్కడ మన తృతీయ శ్రేణి ఛాంపియన్ వచ్చింది" అని ఎగతాళి చేయసాగారు. ఒకరోజు 400 మీటర్ల పరుగు పందెం. అందులో కూడా 3వ స్థానమే దక్కింది. మరుసటి రోజు అమ్మగారి వద్దకు వెళ్ళాను. "నీవు చక్కగా పరిగెత్తావు" అన్నారు. కానీ నాకు 3వ స్థానం వచ్చినందుకు కలవరపడుతున్న నేను "లేదు మాతా, నాకు 3వ స్థానం వచ్చింది" అన్నాను. అప్పుడు ఆమె ఇలా అన్నారు. "అదే కావాల్సింది. ఒక విషయంలో చాలా గొప్ప స్థానం తెచ్చుకునేదానికంటే ముఖ్యమైనదేంటంటే అన్ని విషయాల్లోనూ అభివృద్ధి సాధించడం. చూశారా, నా బాధల్ని తీర్చి నన్నెలా సంతోషపెట్టారో." క్రోకెట్ అనే ఆటను గూర్చి మీకు తెలుసనుకుంటా. శ్రీమాత ప్లేగ్రౌండ్‌కు రావడానికి మొదలుపెట్టినప్పుడు మేము ఈ ఆటను ఆడేవాళ్ళం. ఆమె కూడా మాలో కొంతమందితో ఆడేవారు. ఆమె క్రోకెట్ చక్కగా ఆడుతారని స్వయంగా నాతో చెప్పారు. ఆమెతో సమానంగా ఆడగలిగే వాళ్ళెవరూ లేరు. బంతిని పట్టేసుకోగలను అని వారే అన్నారు నాతో. క్రోకెట్‌లో 2 చెక్క బంతులు, ఒక చెక్క సుత్తెనతో ఆడాలి. ఒక బంతితో మరో బంతిని కొట్టాలి. తన చేతులను నాకు చూపించి, "నా చేతులు అప్పుడే చైతన్యమైనాయి" అన్నారు. నాకేమీ బోధపడలేదు. వారి వైపు తేరిపార చూడసాగాను. "దయచేసి నా స్థితిని గ్రహించండి. 15, 16 సంవత్సరాల పిన్న వయసులో మొట్టమొదటిసారిగా నాకు భౌతికంలో చైతన్యం ఉండగలదు అనే గొప్ప సత్యాన్ని తెలియచేశారు. ఇప్పుడు మనకో సంగతి బాగా తెలుసు. జీవకణాల్లోని చైతన్యం గురించి కూడా ఉపన్యాసాలిస్తున్నాం. కానీ అప్పుడు ఆ మాటలు వింటుంటే పిడుగు పడినంత పని అయ్యేది. ఆమె వైపే చూస్తున్నాను. చివరకు సణిగాను. "అమ్మా, ఒక్కోసారి నీవు చెప్పేవి కథల్లా ఉంటాయి" అని అన్నాను. ఆమె నవ్వారు. "అవును, నీకు ఈ విషయం ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు గనక నీకిలాగే అనిపిస్తుంది. సాధారణంగా పియానో వాద్యం వాయించే వాళ్ళ చేతులు చైతన్యంతో నిండి ఉంటాయి. ఆ మనిషి చనిపోయినా సరే ఆ చేతులు నాశనం కావు" అన్నారామె. బహుశా అవి సూక్ష్మ భౌతిక ప్రపంచంలో కొనసాగుతాయేమో. ఒకసారి ఒక పియానో వాద్యకారుడు వాయిస్తూ ఉంటే అతని చేతుల్లో అట్టి చైతన్యం ప్రవేశించి అలౌకికమైన సంగీతాన్ని సృష్టించాయట. మామూలుగా
అతను అంత గొప్పగా వాయించే శక్తి లేనివాడు. చైతన్యమయ చేతులు అంటే ఏమిటో ఇదంతా వివరిస్తుంది. మా ఆటల పోటీలప్పుడు శ్రీమాత తప్పకుండా హాజరయ్యేవారు. వాలీబాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్ వగైరాలన్నీ ఆడేవాళ్ళం. శ్రీమాత మాత్రం టెన్నిస్ ఆడేవారు. మొదట్లో టేబుల్ టెన్నిస్ ఆడారు. కానీ టెన్నిస్ కోర్టులు తయారైన తర్వాత మానేశారు. టెన్నిస్ ఆడే సమయంలో ఆవిడ సల్వార్ కమీజ్ ధరించేవారు. ఆ దుస్తులు ధరించి ఆమె మొదటిసారి ప్లేగ్రౌండ్‌కు వచ్చిన రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకమున్నది. సాయంకాలం 4:30 గంటలకు టెన్నిస్ ఆడేవారు. అక్కడ ఉన్న యువకుల్లో ఒకరిద్దరిని పిలిచి తనతో టెన్నిస్ ఆడే సదవకాశాన్ని ఇచ్చేవారు. ఆమె పార్ట్నర్ మాత్రం ప్రణబ్‌ద. ఇలా 5 గేమ్స్ ఆడేవారు. మాలో కొందరు అమ్మాయిలకు తమ పుట్టినరోజు నాడు శ్రీమాతతో టెన్నిస్ ఆడడానికి అవకాశం ఇవ్వబడేది. ముందుగానే శ్రీమాత ఆహ్వానం అందేది. మా జతలో ఎవరు ఆడేది కూడా ముందే నిర్ణయించేవారు. ఆ రోజుల్లో టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ జరిగేవి. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీమాత పాల్గొనేవారు. ఆ విధంగా శ్రీమాతతో ఆడడానికి మాకు అవకాశం కలిగేది. 2 ఏళ్ల పాటు అమ్మాయిలతో సింగిల్స్ కూడా ఆడారు. శ్రీమాత ప్రణబ్‌దాసు తీసుకువచ్చి ప్లేగ్రౌండ్‌లో తన పని అప్పగించి టెన్నిస్ గ్రౌండ్‌కు వచ్చి మాతో ఆడేవారు. అది ఎటువంటి శుభతరుణం! ఆట తరువాత మా ఆటపై వ్యాఖ్యానించేవారు. ఆటలో మేము శ్రీమాత కుడి చేతి వైపు బంతిని కొట్టేవాళ్ళం. ఎందుకంటే వారికి కుడివైపు ఆడటం ఎక్కువ అనుకూలంగా ఉండేది. మాకు టెన్నిస్ ఆడటంలో శిక్షణ ఇచ్చేవారు. ఈ విషయం ప్రాధాన్యతను నొక్కి చెప్పేవారు. ఒకరోజు నా స్నేహితురాలు ఒకామె అట్లా పాటించకుండా కోర్టులో ఏ దిక్కుకు పడితే ఆ దిక్కుకు ఇష్టం వచ్చినట్లు బంతిని కొట్టసాగింది. శ్రీమాత కూడా కోర్టు మొత్తం పరిగెడుతూ ఏ చోట బంతి వచ్చినా సరే దానిని అందుకుంటూ ఆటను సాగించారు. తర్వాత ప్లేగ్రౌండ్‌కు వచ్చినప్పుడు నాతో ఇలా అన్నారు. ఇలాంటి అనుభవం ఈరోజే మొదటిసారిగా వచ్చింది. పైనుండి చైతన్యం నాకు మార్గదర్శనం ఇస్తూ నా దేహానికి దోహదం చేసింది. నా శరీరం ఆ మార్గదర్శనానికి శిరసావహించింది. నాకు చాలా సంతోషం కలిగించింది. శ్రీమాతకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆటను పూర్తి చైతన్యంతో ఆడటానికి సాధ్యమవుతుంది. ఆ విధంగా బాస్కెట్‌బాల్‌ను ఆడతాము. నేను ఆడేటప్పుడు బంతిని కొట్టిన ప్రతిసారీ అందులో నా చైతన్యాన్ని ప్రవేశపెడతాను. నా కార్యాన్ని చేస్తాను. మేము ఆమెతో ఆడుతున్నప్పుడు మాకు తెలుసును. బాహ్యంలో కేవలం ఆట కానీ అంతరంగంలో మాతో ఆమె అనుసంధానం చేస్తుందని. నా అనుభవం చెప్పగలను. ఒకరోజు ఆట ముగిసిన తర్వాత నాతో ఇలా అన్నారు. మనం ఆడుతున్నప్పుడు మనిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. దీనివలన తెలిసేదేంటంటే అది భౌతికంగా ఆటలా కనబడినా జరిగేదేమిటంటే ఒకానొక చైతన్య భూమికలో ఇచ్చిపుచ్చుకోవడం. ఒకసారి శ్రీమాత టెన్నిస్ గురించి అత్యంత ప్రాథమిక సత్యాన్ని ఇలా వివరించారు. నీవు ఆడేటప్పుడు గెలుపు ఓటమి గురించి యోచించకుండా కేవలం దానిలోని ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆడండి అని. ఇది కేవలం టెన్నిస్‌కే కాకుండా అన్ని ఆటల పోటీలు, వ్యాయామం వగైరా అన్ని విషయాలకు వర్తిస్తుందని గ్రహించాలి. అట్టి భావంతో ఆడినట్లయితే ప్రాణిక, మానసిక భావాలకు మనం లోను కాము. మన ప్రయత్నమంతా ఆ దిశలో జరగాలి. వ్యాయామానికి మూల ఉద్దేశ్యం అదే. కేవలం బలవంతమైన బందిపోటు దొంగలుగా తయారు కావడం కాదు. భౌతికంలో చైతన్యాన్ని పొందడానికి మరో మధుర వృత్తాంతం. ఒకరోజు ప్లేగ్రౌండ్ నుండి శ్రీమాత వెళ్ళిపోయే సమయం అకస్మాత్తుగా నా వైపు తిరిగి ఇలా అన్నారు. నీకు తెలియదేమో, నేను నీవు 3 కాళ్ల పందెంలో జత కలియడానికి సరియైన పోటీ. నాకు విస్మయం కలిగి ఎందుకమ్మా అని అడిగాను. తల వంచి చూడు అన్నారు. చూస్తే తెలిసింది. మేమిద్దరం సమంగా అడుగులు వేస్తూ నడుస్తున్నాం. నా అజ్జల మధ్య దూరం, అమ్మ అజ్జల మధ్య దూరం ఒకటే. వారికి మా పట్ల శ్రద్ధ సంపూర్ణం. మా దేహంలో ఏదైనా లోపం కనిపిస్తే శ్రీమాత వద్దకు వెళ్ళేవాళ్ళం. ఆమె శక్తి, చైతన్యం మాలోని అంతరంగంపై ప్రసరించడానికి మా హృదయ కవాటాలను తెరిచి ఉంచేవాళ్ళం. మన ఆశ్రమంలో చక్కటి ఔషధశాల ఉన్నప్పటికీ మేమెన్నడూ అక్కడికి వెళ్ళిన గుర్తులేదు. శ్రీమాతయే మా సర్వరోగ నివారిణి. వైద్యులు తరచూ మా ఆరోగ్యాన్ని పరీక్షించేవారు. మరీ చిన్నపిల్లల్ని పరీక్షించేటప్పుడు శ్రీమాత దగ్గర ఉండి ఆ తతంగాన్ని నడిపేవారు. అమ్మాయిల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు మాత. అక్కడే కూర్చొని ప్రతి అమ్మాయి గురించి వైద్యుల అభిప్రాయాన్ని శ్రద్ధగా వినేవారు. వారి దృష్టి చాలా నిశితం. కొంతమందికి కోడిగుడ్లు తినాలని సలహా ఇచ్చేవారు. నేను నా నా తల్లి నవమాసాలు మోయకముందే పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి బలహీనంగా ఉండేదాన్ని. అందుచేత నాకు కూడా గుడ్లు తినాలని సలహా ఇచ్చారు. కానీ నేను తినడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఆశ్రమంలో ఎవరూ గుడ్లు తినరు. మరి నేనెందుకు తినాలి? నేనొక గొప్ప సాధిక. మా తల్లిదండ్రులు గుడ్లు తినిపించడానికి పరిపరి విధాలా ప్రయత్నించేవారు. అంతేకాదు, శ్రీమాత నాకు చీజ్ కూడా ఇచ్చేవారు. అందున స్విట్జర్లాండ్ నుండి తెప్పించిన శ్రేష్టమైన చీజును బలహీనంగా ఉండే నాలాంటి అమ్మాయిలకు ప్రత్యేకంగా పిలిచి మరీ ఇచ్చేవారు. ఆశ్రమానికి పసిపాపలు వచ్చినప్పుడు వారికి పండ్లు, గుడ్లు, వెన్న, చీజ్ ఇచ్చేవారు.
మాకు పదే పదే ఇలా సలహా ఇచ్చేవారు. మీరు ఏమి తింటారో అది ముఖ్యమైన విషయమే, కానీ ఎలా తింటారనేది ఎక్కువ ప్రాధాన్యం కల విషయం అనేవారు. పిల్లలకి ఇలా చెప్పేవారు. మీరు తినడానికి కూర్చున్నప్పుడు మీ మనస్సుల్లోకి శాంతిని ఆహ్వానించండి. మీ స్నేహితుడిని ఎంత ప్రేమతో ఆహ్వానిస్తారో అలా ఆహ్వానించండి. శాంతి, శాంతి అని అంటూ ఉండండి. అలా పిలిస్తే తప్పక మంచి జరుగుతుంది. మీరు తినే ఆహారం చక్కగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. మీ శరీరానికి కావలసిన పోషక పదార్థాలన్నీ అందుతాయి. ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు నాకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధి ఉండేది. శ్రీమాతతో నా బాధను చెప్పుకుంటే వారిలా అన్నారు. మనలో ఏదైనా అసౌకర్యం ఉంది అంటే దానికి కారణం నీవేదో శక్తిని ప్రతిఘటిస్తున్నావని తెలుసుకో. అది భౌతిక, ప్రాణిక, మానసిక ఏ విధమైన శక్తి అయినా కావచ్చు. ఈ మూడింటిలో ఏ ఒకటి, రెండు లేదా మొత్తం మూడు కావచ్చు. నీలోని అసౌకర్యాన్ని అవతల పెట్టి విశ్రాంత వాతావరణాన్ని అలవర్చుకోవాలి. నీ ఆలోచనలని, కండరాలని అన్నింటినీ సడలించుకోవాలి. ఇంకా ఇలా అడిగారు. నీవెప్పుడైనా ధ్యానం చేస్తావా? అవును మాత, అంతకంటే నేనేం చేయగలను అని బదులు చెప్పాను. నీతో ఈ విషయంలో ఏకీభవిస్తున్నాను. ఆ పని ప్రతివారు చేయాలి. శ్రీమాత ఇంకా ఇలా అన్నారు. నాకు ఏదైనా వ్యాధి బాధ వస్తే నేను కూడా ధ్యానం చేస్తాను. భగవంతుని కృపకై ఆకాంక్షిస్తాను. కానీ మనం చేసే ప్రార్థనలు అలా ఉండవు. నా శ్వాసకోశ బాధ గురించి చెబుతూ నా నరాల వ్యవస్థలో ఏదో లోపమే దానికి కారణం నరాలు అని చెప్పారు. మన దేహంలోని అంగాలన్నిటిలోనూ నరాలు మాత్రమే మన సంకల్ప బలానికి లొంగగలవు అన్నారు. సంకల్ప బలం అంటే తీవ్ర ఆకాంక్ష అన్నమాట. నీకు సంకల్ప బలం లేకపోతే తదేకంగా ప్రార్థించు అన్నారు. ఆ ప్రార్థన ఫ్రెంచ్‌లో ఉంది. భగవంతుడా, నాలోని సకల భయాలను, బలహీనతలను పెకిలించి వెయ్యి. ఈ ప్రార్థనను నన్ను రోజు రాత్రి నిద్రించే ముందు వల్లించమని ఆదేశించారు. ఇక జన్మదినోత్సవాల గురించి కొంత ముచ్చటించుకుందాము. దినోత్సవాలకు శ్రీమాత ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో మీకందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ప్రతి ఆశ్రమవాసి, పిల్లలు, పెద్దలు అందరూ ఎన్నో విధాలుగా ముందరే తయారయ్యేవారు. అంటే తిరిగి పని చేయించడానికే ఇదంతా. బూటాలు వేసేవారు. కొందరైతే చిత్రలేఖనం, వడ్డంగి పనులు చేసేవారు మరికొందరు. నేను చెక్క వస్తువులు చేసేదాన్ని. ఒక అమ్మాయి దాదాపు 10 సంవత్సరాలు నాతో ఇలా చేసింది. చిత్రాది, నా జన్మదినోత్సవం రోజున శ్రీమాతకు ఏమి తీసుకెళ్తున్నానో ఎరుగుదువా? ఏమిటి? నీవేదైనా తయారు చేశావా? అన్నాను. ఆశ్చర్యంగా దానికి జవాబుగా ఆ అమ్మాయి ఇలా అంది. కొన్ని గేయాలను రాశాను. నేను చక్కగా గేయాలను రాయగలను. ఆ గేయాలను శ్రీమాతకు నా జన్మదినోత్సవం రోజున అర్పిస్తాను. ప్రతివారు తమ తమ శక్తి యుక్తులను అనుసరించి చక్కటి కార్యాన్ని చేసి శ్రీమాతకు సమర్పించేవారు. నేను శ్రీమాతను చేరినది 1940వ సంవత్సరంలో. అప్పుడు నాకు 12 సంవత్సరాల వయస్సు. 2 నెలల తరువాత నా జన్మదినం. నా 13వ జన్మదినోత్సవం రోజున శ్రీమాత దర్శనానికి వెళ్ళగలగడం నా అదృష్టంగా భావిస్తాను. ప్రతివారికి శ్రీమాత పూలగుచ్చాన్నిచ్చేవారు. చాలా సంవత్సరాల తర్వాత నా 26వ జన్మదినోత్సవం రోజున శ్రీమాతను దర్శించాను. నా చేతిని తన చేతిలోకి తీసుకున్నారు. పువ్వులనిచ్చారు. అకస్మాత్తుగా నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశాను అని అడిగారు. నా బుర్ర ఖాళీ అయింది. మెదడు పని చేయలేదు. నా రెండో చేతిని వెనక్కు తీసుకుని వేళ్లతో ఎంచడం మొదలుపెట్టాను. నేనింకా అలా లెక్క పెడుతుండగా శ్రీమాత, నీవు 13 సంవత్సరాల వయసులో ఉండగా నాతో నీ మొదటి జన్మదినోత్సవం జరుపుకున్నావు. ఇప్పుడు నీ వయసు 26 సంవత్సరాలు. అంటే నీ జీవితంలో సగం నాతో గడిపేశావు అన్నారు. ఇలాగా ప్రతి ఒక్కరిని గురించి శ్రీమాత జ్ఞాపకం ఉంచుకునేవారు. ఒక కుతూహలమైన వృత్తాంతంతో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒకరోజు అందరికీ పువ్వులు పంచే సమయంలో శ్రీమాత కండ్లలో నీరు రావడం గమనించాను. ఆ రోజు వారు నాతో చెప్పిన కొన్ని వాక్యాలను ఉటంకిస్తాను. అంతా ఆయా వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. నేను ఆశీస్సులను అందించే సమయంలో నాలోకి మహా సరస్వతి అంశ దిగి వస్తుంది. వ్యక్తులను, వస్తువులను, విధానాలను అన్నింటినీ ఆమె చక్కగా అమర్చుతుంది. ఒక్కోసారి ఇతర అంశాలు దిగివస్తాయి. ఈరోజు నా కన్నీరు కార్చింది మహాలక్ష్మి. పరిసరాలు వికృతంగా, జుగుప్సాకరంగా ఉంటే ఆమె బాధపడుతుంది. ముఖ్యంగా నమ్మకం, విశ్వాసం లేని చోట. అప్పుడు ఆమె హృదయం జాలితో నిండిపోతుంది. ఆమె అనుకుంటుంది కదా, ఈ జగత్తు ఎంత అందంగా, ఆనందంగా ఉండగలదు, కానీ మానవుడు ఇంత దారుణంగా ఎలా తయారు చేశాడు అని. మహాకాళిని పిలవడం అంత మంచి పని కాదు. ఎవరైతే మారడానికి తయారుగా లేరో వారిని ఎంతమాత్రం సహించక వారిపై విరుచుకుపడుతుంది. సాధారణంగా ప్రసాదం పంచే వేళల్లో శ్రీమాత మహాకాళి అంశను ముందుకు రాకుండా ఆపివేస్తుంది. బలహీనులైన మానవాళి ఆమె క్రోధాన్ని సహించలేరు కాబోలు. మహాసరస్వతి సాధారణంగా చిన్న పిల్లల వద్ద ఉంటుంది. ఆమె నిష్కపటత్వాన్ని ఆదరిస్తుంది. అంటే ముక్కుసూటితనం అన్నమాట.
పరిపూర్ణత్వానికి చేసే ప్రతి యత్నం ఆమెకు ప్రియం. మానవుడిని అభ్యుదయం వైపు తోస్తుంది. మన భవిష్యత్ కార్యం కూడా ఇదే కావాలి. పురోభివృద్ధి, ఇంకా ఇంకా పురోభివృద్ధి. పదండి ముందుకు, పదండి తోసుకు పైపైకి. నా ఉపన్యాసంలో ఉటంకించిన శ్రీమాత వాక్యాలు నా డైరీలోవి. సంభాషణ పూర్తి కాగానే వీలైనంత తొందరగా, వీలైనంత సరిగ్గా డైరీలో నిక్షిప్తం చేసేవాళ్ళం. కానీ ఈ వాక్యాలను శ్రీమాత చూడడం కానీ, సరిదిద్దడం కానీ జరగలేదు.